హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పవి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే సీ లైఫ్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సీ లైఫ్ అనమాట. సీ లైఫ్ ఏంటి అనుకుంటున్నారా? ఫిష్ ఎక్వేరియమే అంటాము. సో ఇంకొక నేమ్ వచ్చేసి సీ లైఫ్ అని పెట్టుకున్నారు. సో ఇది ఎక్కడుందంటే లండన్లోని లండన్ ఐకి 1 minute డిస్టెన్స్లోనే పక్కనే ఉంటుంది సీ లైఫ్ అనేది. లాస్ట్ టైం లండన్ వెళ్ళినప్పుడు మేము ఈ సీ లైఫ్ చూడడానికి టైం సెట్ అవ్వలేదు. సో అందుకని ఈసారి విజిట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. లోపలికి లగేజ్ ఉంటే మాత్రం షూర్గా మీరు ఇంకొక దగ్గర లగేజ్ అయితే డ్రాప్ చేసి మనం కంపల్సరీగా లోపలికి అయితే అలౌ చేస్తారు. అప్పుడే లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ గ్లాస్ బ్రిడ్జ్ కనిపించింది. సో అక్కడ నుంచి నడడం కొంచెం క్రేజీ అనిపించింది నాకైతే. నేను ఎప్పుడు అలా చేయలేదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఫిషెస్ చూస్తున్నప్పుడు ఫ్లాష్ ఆన్ చేసి ఫొటోస్ అయితే తీయకూడదని చెప్పేసి అక్కడ పెద్ద బోర్డు అయితే పెట్టారనమాట. సో ఫిషెస్ ఇబ్బంది పడకుండా ఉండడానికి. మా పౌలు అయితే సూపర్ ఎక్సైటెడ్ అనమాట. లాస్ట్ టైము మేమైతే గాల్వేలో, ఇక్కడ డబ్లిన్ సిటీలో గాల్వేలో కూడా మేమైతే ఫిష్ ఎక్వేరియం చూసాము. కిడ్స్ కోసం, కిడ్స్ హ్యాపీనెస్ కోసం ఎన్నిసార్లు వెళ్ళినా తప్పులేదు అనిపిస్తుంది. కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా ఈ ఫిషెస్ అన్నిటిని చూసి. కొన్ని ఫిషెస్ అయితే కొంచెం బాగుంటాయి చూడడానికి అనిపిస్తుంది. కొన్ని అయితే నిజంగా చాలా భయంకరంగా ఉంటాయి. ఇందులో ఇదొకటి అనమాట. దాని ఫేస్ చూసారా? సేమ్ ఐస్, మౌత్ సేమ్ మనిషిలానే అనిపించింది నాకైతే మాత్రం ఆ ఫిష్. లండన్ లో ఏ ప్లేస్ చూసినా సరే లోపల గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఫొటోస్ అయితే ష్యూర్ గా ఉంటాయి అనమాట. సో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటది. వాళ్ళు మనకి పోజెస్ చెప్తారు. ఈ ఫొటోస్ అన్ని కంపల్సరీగా లాస్ట్ లో కలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో చార్జ్ చేస్తారు. అక్కడ మనకి ఒక 10 pounds అలా ఉంటుంది. ఈ పెద్ద మనిషి వస్తుంది చూసారా, హ్యాపీగా ఫొటోస్ తీసినా అని చెప్పేసి వస్తుంది. ఇదైతే పాపం ఓనర్ చాలా ఎక్కువ ఫుడ్ పెట్టేసాడేమో, హ్యాపీగా తినేసి ఫుల్గా స్లీప్ వేసేసింది. పక్కనే కొంచెం ఫిష్ కిడ్స్కి పెయింటింగ్ కూడా వేస్తున్నారు, ఫిష్ పెయింటింగ్ లాంటిది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేయించుకోమని చెప్పేసి. సో ఇది చూసారే, మొత్తం పై టాప్ వ్యూ అంతా మనకి ఫిషెస్ చూపిస్తాడనమాట. ఇది నేనైతే ఇక్కడ గాల్వేలో అయితే చూడలేదు. మెయిన్ ఇలాంటిది ఉంది అని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళాను విజిట్ చేయడానికి. ఈ అయిన అప్పర్ డోర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫిషెస్ చూడడానికి. ఇదిగో ఇంకా సీ లైఫ్ ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం అడల్ట్స్కి అయితే 40 pounds తీసుకుంటారు. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ కిడ్స్ 2 above ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఛార్జ్ చేస్తారనమాట. సేమ్ మా పవికి కూడా ఇప్పుడు 40 pounds అయితే ఛార్జ్ చేశారు. 40 pounds అంటే ఆల్మోస్ట్ ఒక 50 euros అనమాట. మా కిడ్స్కి కూడా ఛార్జ్ చేశారు కాబట్టి కొంచెం చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది నాకైతే మాత్రం. గాల్వేలో, డబ్లిన్లో అయితే కిడ్స్కి ఫ్రీ అనమాట. ఓన్లీ అడల్ట్స్కి ఒక 30 euros అలా ఛార్జ్ చేశారు మా ఇద్దరికి. టోటల్ కలిపి ఒక 60 eurosలో అయిపోయింది. ఇక్కడ కిడ్స్కి కూడా 2 above ఉన్న వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నారు అనమాట. 40 pounds అంటే చాలా ఎక్కువ ప్రైస్. బట్ కిడ్స్ కోసం కొన్నిసార్లు తప్పదు కదా. చిన్న స్మాల్ ఫిషెస్ మీకు ఐడియా ఉందా? చిన్నప్పుడు నేము ఫిషెస్ అని చెప్పేసి అనేవారు. ఇందులో బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు రియల్గా అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో, అక్కడ చూసినప్పుడు అయితే చాలా బాగుంది బ్లాక్ అండ్ వైట్ ఫిష్. పార్ట్ 2 నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.